హైదరాబాద్ నగరాన్ని పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతూ భయపెడుతోంది. గడిచిన 2 రోజుల్లో 16 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపరేచర్స్ ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో కోల్డ్ వేవ్ తప్పదు అంటున్నారు వాతావరణ నిపుణులు. తెల్లవారుజామున పొగమంచు కారణంగా రహదారులు కనిపించడం లేదు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల ప్రజలు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం 80 నుంచి 90 మధ్య ఉండడంతో పొగమంచు దట్టంగా కొనసాగుతోంది. తేమ ఎక్కువగా అవ్వడం వల్లే పొగమంచు ఏర్పడుతుందని అంటున్నారు అధికారులు. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు దట్టంగా ఉండడంతో రోడ్లపై డ్రైవ్ చేసేవారు హెడ్ లైట్లు తప్పకుండా వాడాలి అంటూ సూచిస్తున్నారు. పొగమంచు కారణంగా పలు విమానాలను సైతం రద్దు చేస్తున్నారు అధికారులు. దాదాపుగా 19 ఫ్లైట్స్ రద్దు చేయగా 14 విమానాల్ని దారి మళ్లించారు. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 8-9 గంటలైనా కూడా పూర్తిగా పొగమంచు పోకపోవడంతో హెడ్ లైట్లు వేసుకునే వెళ్ళాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరొకవైపు విమానాలను కూడా రద్దు చేస్తున్నారు. పొగమంచు కారణంగా దట్టంగా ఉండడంతో చాలా విమానాలని రద్దు చేస్తున్నారు, కొన్ని విమానాలని దారి మళ్లిస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, హైదరాబాద్లో ఎక్కడెక్కడ పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది? సో ఇట్లాగే కొనసాగితే కోల్డ్ వేవ్ వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఆ టెంపరేచర్స్ ఇంకా కనిష్టంగా నమోదయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చెప్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో? హైదరాబాద్లో పొగమంచు దుప్పటి కమ్మేసింది. ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఉండే ప్రజలు కొంత జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే డిసెంబర్, జనవరి ఫస్ట్ వీక్ వరకు కూడా కొంత ఈ చలి తీవ్రత, పొగమంచు తీవ్రత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇక్కడ దాని యొక్క ప్రభావం ఇంకా పెరుగుతున్నట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో పొగమంచు కారణంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలతో పాటుగా నగర శివారు ప్రాంతాలైన రాజేంద్ర నగర్, గట్కేసర్, ఇటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో, నగర శివారు ప్రాంతాల్లో కూడా ఈ పొగమంచు ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ పొగమంచు వల్ల ఇటు విమానాలను కూడా రద్దు చేసినట్లు కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రకటించి నిన్నటి వరకు దాదాపు 19 విమానాలను రద్దు చేసింది ఇప్పటికే. ఎందుకంటే పొగమంచు వల్ల విమానాల విజిబిలిటీ అనేది తగ్గిపోయిన నేపథ్యంలోనే విమానాలను రద్దు చేసినట్టుగా కూడా పేర్కొన్నారు. అయితే 19 విమానాలను రద్దు చేయగా 14 విమానాలు తాత్కాలికంగా దారి మళ్లించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇదిలా ఉంటే హైదరాబాద్లోని ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు మొత్తం పొగమంచు. మనకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంటేనే బుద్ధా స్టాచ్యూ కనిపిస్తుంది, సెక్రటరియట్ కనిపిస్తుంది, అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఆ విజిబిలిటీ అనేది అసలు పూర్తిగా లేదు. ట్యాంక్ బండ్ మొత్తం కూడా పొగ మంచు దుప్పటి కమ్మేసినట్లుగా కూడా మనకు పూర్తిగా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు ట్యాంక్ బండ్లో సేలింగ్ బోట్స్ క్లబ్కి సంబంధించినటువంటి వారు కొంత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు కొంత ఇక్కడ చూపలను ఆకట్టుకుంటున్నాయి. కొంత వ్యూ అయితే బాగుంది, కానీ ఈ పొగ మంచు వల్ల పూర్తిగా విజిబిలిటీ అనేది తగ్గిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు, వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా మార్నింగ్ 5-6కి అనేది జనరల్గా వస్తుంటారు. కానీ ఇప్పటికీ కూడా 8 కావస్తుంది, సూర్యుడు వస్తున్నాడు, కానీ ఇంకా పొగమంచు అట్లనే ఉంది. ఉదయం 5-6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ పొగమంచు ప్రభావం మనకు హైదరాబాద్లోని మెయిన్ సెంటర్లో కనిపిస్తుంది. సెంట్రల్ అంటే మెయిన్ హైదరాబాద్లోని సెంట్రల్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అటు శివారు ప్రాంతాల్లో ఇంకా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అటు అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా దాదాపు ఈ ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. విజిబిలిటీ లేకపోవడంతో ఇటు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయినటువంటి ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, వారి యొక్క 19 విమానాలను రద్దు చేసింది. మిగతా విమానాశ్రయాలకు 14 విమానాలను దారి మళ్లించినట్లుగా కూడా ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇటు ఢిల్లీలో ప్రభావం ఎక్కువ కావడం విమానాల రద్దుకు ఇంకా ప్రభావితం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనే ఈ పొగమంచు ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటివరకు 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రభావం జనవరి 20వ తేదీ వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆస్తమా కావచ్చు, వివిధ శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పొగమంచు వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సందర్భంలో తెల్లవారుజామున ప్రయాణించే వారు కూడా హెడ్ లైన్స్ వేస్తూ రోడ్లపైన, ఎందుకంటే రోడ్డు విజిబిలిటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అధికారులు కూడా ఈ అంశాలను సూచిస్తున్నారు. సో జనవరి లాస్ట్ వీక్ వరకు కూడా ఇదే
పొగమంచు ఇదే వాతావరణం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది.